హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ప్రజెంట్ అయితే మనం గొల్లపూడిలో ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి. ఈ 3 BHK ఫ్లాట్స్ నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. 1450 SFT కలిగిన 3 BHK ఫ్లాట్స్ మనకైతే సేల్కి రావడం జరిగింది. టోటల్ బిల్డింగ్ అయినా సేల్ చేస్తారు. ఎవరైనా సరే గొల్లపూడిలో మార్కెటింగ్ చేసుకోవాలి, మేము మొత్తం ఫ్లాట్ కొనుక్కొని సేల్ చేసుకోవాలనుకున్నా సేల్ చేస్తారు. లేదు అనుకుంటే మీకు 3 BHK ఫ్లాట్ కిందైనా సేల్ చేయడం అయితే జరుగుతుంది. నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. గొల్లపూడి ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో మనకి 450 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 5 ఫ్లోర్లు. ఫ్లోర్కి వచ్చి 2 3 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 1450 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ 46 గజాలు అయితే ఇస్తున్నారు. సో ఒకసారి అయితే ఫ్లాట్ చుట్టూ ఉన్న లొకేషను ప్రాపర్టీ అయితే చూద్దాము. చాలామంది అయితే అడుగుతున్నారు 3 BHK ఫ్లాట్స్ మనకి కావాలని చెప్పి. సో గొల్లపూడిలో అది నియర్ బై రోడ్డుకి సమీపంలో ఉంటే బాగుంటుందని. సో అలాంటి ఏరియాలో గొల్లపూడి ఎక్కిన్సన్ స్కూల్ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాం. ఇది వచ్చేసేసరికి లొకేషన్ అండి. మీరు చూస్తుంది వచ్చేసేసరికి లొకేషన్, ప్రాపర్టీ లొకేషన్ చూడొచ్చు. ఇదైతే ఫ్లాట్, ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి సెట్ బ్యాక్స్ వదిలేరు, చూడొచ్చు. సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. నైంటీ 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. 10% అయితే ఉన్నాయన్నమాట. ఇదండి, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ చూసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అన్నమాట. ఇదైతే లిఫ్ట్ ప్రొవిజన్. లిఫ్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇవైతే మెట్లు అండి. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే చూద్దాం. బాబాయ్ తలుపు వేసుందా, తీయాలా? బాబాయ్ తలుపు తీసున్నాయా? తలుపులు తీసున్నాయా? తీయకపోతే ఎట్లా? తీసినవి ఏమున్నాయి? ఫస్ట్ ఫ్లోర్ ఉందా? ఇంకోటి పైన పైన 4 వెళ్ళాలా? నాలుగో ఫ్లోర్లో ఉందంటండి, ఓపెన్ చేసి. సో 4వ ఫ్లోర్లో వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ వెస్ట్ ఫ్లోర్కి 2. హలో, అదే అక్కడ రావట్లేదా? ఇది 3వ ఫ్లోరు. ఓపెన్లో ఉందా? ఫ్లాట్ ఇదే కదండి. ఇదండి హాల్ స్పేస్. ఇది చూడొచ్చు. ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి.
ఈస్ట్ ఫేస్ అయితే ఎట్లా ఉంది, బ్రాండ్ న్యూ. హాల్ స్పేస్ ఇది. ఇది బెడ్రూము. వాష్ ఏరియా ఇది. ఇది ఓ బెడ్రూము. దీనికైతే అటాచ్ వాష్రూమ్స్ ఇవ్వలేదు. ఇది మన వాష్రూమ్ అన్నమాట. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇందాక చూసింది మాస్టర్ బెడ్రూము, ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూము. వాష్రూమ్ ఇచ్చారు, చూడొచ్చు. టైల్స్ గిల్స్ అన్నీ కూడా బాగా చేశారండి. $75 lakhs చెప్తున్నారండి. 3 BHK ఫ్లాట్ ఇది, బ్రాండ్ న్యూ. ఇది వాష్ ఏరియా. ఇది లొకేషన్ చూసుకోవచ్చండి. ఇది చుట్టూ ఉన్న లొకేషన్ అంతా కూడా చూడొచ్చు. సో ఇది ఫ్లాట్ అండ్ ఓవరాల్ 3 BHK. ఓవరాల్ 3 BHK ఫ్లాట్ ఇది. వెస్ట్ ఫేస్ అయితే చూద్దాం. 4th ఫ్లోర్ వెళ్తున్నాం మనం. బ్రాండ్ న్యూ కదా. ఇందాక ఈస్ట్ ఫేస్ చూస్తే ఇప్పుడు వెస్ట్ ఫేస్ అయితే చూస్తున్నాం. ఇది వెస్ట్ ఫేస్ అండి. మనకి వెస్ట్ ఫేస్ కొంచెం అయితే ఎక్కువ స్పేస్ వస్తుంది. నేను బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు ఇటు. రావట్లేదా? బెడ్రూమ్స్ తాళాలు వస్తున్నాయి. ఇది వాష్ ఏరియా అండి. లొకేషన్ చూడొచ్చు. రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. గెస్ట్ బెడ్రూమ్స్కి వాష్రూమ్స్ ఇవ్వలేదండి. మిగతా వాటికి అంటే గెస్ట్ బెడ్రూమ్ వాటికి
కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది వాష్రూమ్ అటాచ్డ్. సో చూసుకున్నట్లయితే ప్రాపర్టీ అయితే ఇదండి. పైన సీలింగ్ కానీ ఇది కానీ చూసుకోవచ్చు నీట్గా. ఇది హాల్ స్పేస్. వెస్ట్ బెడ్రూమ్, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 5 ఫ్లోర్లోనూ ఉన్నాయి, 10 ఫ్లాట్లు. ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చి 75 లక్షలు అయితే చెప్తున్నారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. టోటల్గా బిల్డింగ్ కావాలన్నా ఇస్తారు, లేదంటే ఫ్లోర్ మనకి ఫ్లాట్ కావాలన్నా అమ్ముతారు అన్నమాట. బిల్డింగ్ మీద అయితే రేట్ తగ్గించి అమ్ముతారండి. ఫ్లాట్ పరంగా అయితే 75 లక్షలు అయితే చెప్తున్నారు. 1450 SFT వస్తుంది విత్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఉంది. మీకు నాన్ కబోర్డ్స్ అయితే చేయరు, ప్లింత్ ఎలా అయితే ఉందో అలాగే ఇస్తారు. కాస్ట్ వచ్చి 75 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.